ఏదైతే 2 రోజుల క్రితం జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మేయర్ విజయలక్ష్మి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అసలు ఆ కామెంట్స్ ఏ సందర్భంలో చేశారు కనుక్కుందాం. మనతో పాటు మెట్టుగూడ కార్పొరేటర్ సునీత గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఆల్రెడీ నిన్న చూసాం మేయర్ విజయలక్ష్మి గారు ఏ కామెంట్స్ మీకు వాయిస్ ఇవ్వలేదా? అంటే మాకు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేయర్ గారు చాలా అహంకారంతో ఉంది. ఆమెకు అర్థమైపోయింది అక్కడ మమ్మల్నే కాకుండా బీజేపీ వాళ్ళను, మీడియా మిత్రులని అందరినీ ఎట్లా అంటే ఒక రేంజ్లో వేసుకుంటుంది. నిన్న కనీసం ఎమ్మెల్యే మన ముఖం చూడకుండా ఎంపీలు వచ్చిర్రు, అక్కడ ఎవ్వరు ముఖం చూడకుండా ఆమె అహంకారం అనేది చూపించిండ్రు. ఏంటంటే ఇప్పుడు నేను విదేశాలకు వెళ్ళిపోతున్నా, ఇక్కడ గెలవా చెయ్యని ఆమెకు అర్థమైపోయింది. ఆ విదేశాలకు వెళ్ళిపోతుంది కాబట్టి అట్లా నోటి దూలతో అట్లా మాట్లాడుతుంది. ఆమెలాగా నేనేమి అయ్యే తరఫు నుంచి రాలేదు, నేను ఒక కార్యకర్త నుంచి కష్టపడి పైకి వచ్చిన. ఈరోజు మహిళా ప్రెసిడెంట్ నుంచి మళ్ళీ డివిజన్ ప్రెసిడెంట్ నుంచి ఒక కార్యకర్తగా ఈరోజు కార్పొరేటర్ అయినా, అంతేగాని ఆమెలాగా అయ్యే తరఫు నుంచి రాలే. ఆ రోజు వాళ్ళ డాడీకి ఒప్పుకున్నారు కాబట్టి మేయర్గా ఇచ్చిన కేటీఆర్ అన్నకు ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నది, సభలో పిచ్చి పిచ్చి వాగుతున్నది. ఆమె తిట్టేటప్పుడు మైక్ బంద్ చేస్తుంది, మాకు మైక్ ఇయ్యేది, మైక్ ఆన్ చేయదు కూడా మాకు ఇచ్చినట్టు. ఏంటంటే ఆమె నోటుదూలు ఏందో తొందరలోనే తెలుస్తాము. ఏంటంటే ఇప్పుడు వచ్చేది మా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ప్రజలే చెప్తారు. కాబట్టి ఆమె పెట్టిన రీల్ మీరు అది కూడా చూడండి, ఆమె మాట్లాడే విధానం చూడండి. ఆమె అనకపోతే ఏమంటారు, మాకు మర్యాద ఇస్తేనే మేము మర్యాద ఇస్తాం. మాకు మర్యాద ఏలెత్తి చూపిస్తున్నామని ఇంకొక కార్పొరేటర్ అని అంటుంది. మళ్ళీ ఆ ఏలెత్తి చూపించేటప్పుడు ఆమె కూడా ఏలెత్తే చూపిస్తుంది కదా. ఆమె ఎక్కడ పోయిందంట. ఒక్కో మాట అనే ముందు ఫస్ట్ ఆమెకు ఏందో తెలుగు రాదు చక్కగా, ఆ తెలుగు నేర్చుకొని మా ముంగడికి రావాలని అన్నాం. మేము ఇప్పుడు కూడా ఎక్కడ పెడతామో ప్రెస్ మీట్ పెట్టు, అక్కడికి వచ్చి నీకు తెలుగులో మాట్లాడితే రా, లేదు ఇంగ్లీష్లో మాట్లాడి సగం తెలుగులో మాట్లాడుతా అంటే విదేశాలకు ఎక్కువ నాటకాలు చేయకు ఇక్కడ. ఇక నీది అయిపోయింది నీ పని. కాబట్టి నీ నోటి దూలేందో తొందరలో ఆ పినాయిల్ పోసి నోట్లో కడుగుతాం కూడా, ఏం తొందర బాధపడకు. ఏంటంటే ఒక ఎస్సీ మహిళనని చూడకుండా ఈరోజు లాస్ట్ టైం నన్నే ఈసారి కూడా నన్నే ఇది చేసినావు కాబట్టి టార్గెట్ ఇప్పుడు మాకు ఏమీ కాదు. మా బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ ఎంత అయితే నువ్వు నిన్న బాధ పెట్టినావా మాకు ఏమీ కాదు అని చెప్తున్నాము. ఇప్పటికీ మీకు ముందు ఇంకోసారి ఏమైనా వాయిస్ ఇచ్చినావంటే నీ నోటి దూల ఏందో మేము తీర్పుతాము. ఇంకొకసారి మమ్మల్నే కానీ ఉన్నది అక్కడ మాషస్ వాళ్ళు మా బీఆర్ఎస్ వాళ్ళకేనా? ఒక కార్పొరేటర్ని చుట్టుముట్టు పెడుతున్నావు. ఈ రోజున వాడ కూర్చున్నావు ఎవరి వల్ల? మా కేటీఆర్ వల్ల, మా కేటీఆర్ అన్న వల్ల కూర్చున్నారు. అంతేగాని ఆడ నీకు ఏదో అందులో నువ్వు కాంగ్రెస్లో గెలిచి ఆ పదవిలో కూర్చోలేవు. ఈరోజు ఆడ కూర్చున్నావు మా కండ వేసుకొని. నీకంతా ఆ కండవ దూల తీరాలంటే మెడంతా యాసిడ్ పోసుకొని గడుక్కో ఫస్ట్, అప్పుడు దూల తీరుతుంది. ఒక్క నిమిషం మేడం, ఎందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్స్ మైక్ ఇవ్వడం లేదా? ఎందుకు పార్షియాలిటీ ఏమైనా జరుగుతుందా? అవును, ఆమె దగ్గర మేము ఇచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ లేదు. నిన్న 2 కోట్లు రిలీజ్ చేసినామని అన్నారు. ఆ 2 కోట్లు ఆ 2 కోట్లు రిలీజ్ చేసినాం మీకు పబ్లిక్లకంటే. ఆ 2 కోట్లలో ₹1 ఏమో మహిళ కార్పొరేటర్లకంట, ఇంకో ₹1 మినిస్టర్ అంట. ఆ మినిస్టర్ ఎప్పుడు రావాలా, ఎప్పుడు శాంక్షన్ చేయాలా? బడ్జెట్ లేదు. ఒక డ్రైనేజీలు కానీ ఏవి కానీ అన్నీ పొంగిపోతున్నాం. రేవంత్ రెడ్డి గారు రోడ్ల కింద బాయిలు ఉన్నాయి అన్నాడు కదా, ఇప్పుడు ఆ బాయిలు బయటకు వస్తున్నాడు. మళ్ళీ ఆయన వచ్చి రోడ్ వేపిస్తాడా లేదా కూడా తెలియదు. మరి ఇప్పుడు ఏంటంటే ఆ 2 కోట్లు కూడా ముంగట కేవలం ఒక కోడిని కట్టేసి చూపించి ఈ కోడి కూర తినండి అని చూపిస్తున్నాడు పబ్లిక్. అంతేగాని ఈ ఆడ కేవలం మైక్లోనే చెప్పడం జరిగింది, ఇంకా ఏమీ లేదు. ఒక గల్లీకి పోతే ఒక డ్రైనేజ్ కానీ ఒక సివరేజ్ కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని సమస్యలు ఉంటాయి. కానీ ఈ రోజు వరకు ఆ సమస్యలు తీర్పనికి కూడా ఒక్కసారి మొన్న వరద బాధితులప్పుడు లాస్ట్ టైం మా కేసీఆర్ గారు 10,000 ఇచ్చిర్రు. వర్షాలు పడితే ఈ టైం కూడా కనీసం ఈ గవర్నమెంట్ ఇంత కూడా ఒక పెయి మీద కూడా ఏం వారనట్టు ఉన్నది వాళ్ళకు. కాబట్టి ఈ గవర్నమెంట్ అనే ఒక మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సర్పంచ్లు అందరూ జూబ్లీ సెలక్షన్లోనే చచ్చిరు. కానీ ఒక్కళ్ళు కూడా వరద బాధితులకు వచ్చి మాట్లాడలే. ఆ వరద బాధితులలో మా కేసీఆర్ గారు 10,000 ఇచ్చిరని ప్రతి ఒక్కరు గుర్తు చేసారు. అంటే ఈరోజు మా కేసీఆర్ గారు ఏందో ప్రజలందరికీ తెలుసు.